దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్రను పోషిస్తున్నారని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ రామకృష్ణ, సానా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒకే ఒక డౌట్, ఈ వ్యాక్సిన్ మూలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని. దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సార్ చెప్పినట్టు 14 to 45 years వాళ్ళు ధైర్యంగా వేయించుకోవచ్చు. ఓకేనా? ఈ వ్యాక్సిన్ కోసం ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్ లో ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో మీకు సిమ్టమ్స్ తెలియదు. లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయేదాకా మనకు అసలు బయటపడదు సర్వైకల్ క్యాన్సర్. అందుకని ముందుగా ప్రివెంట్ చేసుకోవడానికి వీఆర్ ప్రొపగేటింగ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. మనకి వాళ్ళు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి మన బిహేవియర్ ఎప్పుడు కూడా. మనల్ని చూస్తే వాళ్ళు మనకి ఆటోమేటిక్ గా గౌరవం ఇచ్చేలాగా ఉంటే డెఫినెట్ గా మనం ఇప్పుడు ఇంకా 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 ఎత్తుకు ఎదగలదు. సో అది గుర్తుపెట్టుకొని ఆ రకంగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో సార్ చెప్పినట్టుగా సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్, ఇది మాత్రం డెఫినెట్ గా ఒక మదర్ ఒక చైల్డ్ కి డెఫినెట్ గా ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఇది. ఎస్పెషలీ ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల విషయంలో జరుగుతున్నవన్నీ కూడాను మనం వాళ్ళకి తెలియజేస్తేనే జరుగుతుంది. అండ్ ఫైనలీ మెన్ కూడా మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కనుకనే మనం ఈ స్టేజ్ లో ఉన్నాం. సో వాళ్ళకు కూడా ఈ రోజు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అది వచ్చి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వస్తాయి. మీరంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్. మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించి, మీరు మీ హస్బెండ్ చక్కగా ఫ్యూచర్లో చదివించి వాళ్ళని కూడా మనం చిన్నప్పటి నుంచి మన పెంపకం, మన తల్లిదండ్రులు అది అంటే మన ఎప్పటి నుంచో వస్తున్న దీనివల్ల ఆడవాళ్ళని ఒకలాగా మగవాళ్ళని ఒకలాగా చూడడం, అది మన మైండ్లో పాతుకుపోయి ఆ డిఫరెన్షియేషన్ అలా కంటిన్యూ అవుతుంది. మనం కూడా ఇద్దరిని ఈక్వల్ ఆపర్చునిటీస్ అది కల్పిస్తే కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్న అందరూ ఈక్వల్గా ఉండి మంచి దేశం బాగుపడడానికి ఇది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది సర్వైకల్ క్యాన్సర్. మనం చూస్తూ ఉంటాం 40 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది గర్భాశయ క్యాన్సర్ తోటి హిస్టరెక్టమీలు అవి చేయించుకుని తర్వాత కొంతమంది గొప్ప హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నిటితో కూడా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, వైద్యపరంగా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అది 14 సంవత్సరాలు ఆ వ్యాక్సిన్ యాక్చువల్లీ తీసుకోవాల్సింది సెక్సువల్లీ యాక్టివ్ లైఫ్ స్టార్ట్ అయిన, అంటే మెనిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి 14 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల అందరూ కూడా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. మీరందరూ తీసుకోవాలి. అంతేకాకుండా అంటే మనం రెగ్యులర్గా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో లేని వ్యాక్సిన్ కాబట్టి ఇది అందరికీ అవేర్నెస్ కల్పించి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు ఈ సెర్వోవాక్ అంటారు, ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈరోజు మన ట్రస్ట్ ఆసుపత్రిలోని ఉమెన్స్ డే సందర్భంగా స్పాన్సర్ చేయడం జరిగింది. అందరికీ ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చిన్న పిల్లల మీద దాడి, మరీ పసిపిల్లల మీద కూడా దాడి, వీటిల్ని అరికట్టడానికి సమాజం ఎంత బాధ్యత వహిస్తూ మహిళలు కూడా అంత బాధ్యత వహించారు. పిల్లలకి, మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల పిల్లలకి, సొసైటీలో పిల్లలకి వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పాలి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలి, ఏది గుడ్ ఏది బ్యాడ్, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, పిల్లలకి నేర్పాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లి మీదే ఉంటుంది, ఆ తర్వాత సొసైటీ మీద ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరంగా ఉన్న ప్రాబ్లమ్స్, ముఖ్యంగా స్త్రీ బయట చెప్పుకోలేక తనకున్న ఇబ్బందుల్ని తనలోనే అణిచుకుని చెప్పుకోలేక పీక్ మీదకి తెచ్చుకుంటున్నారు లాస్ట్ మినిట్ వరకు. అది పోవాలి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు చాలా క్యాన్సర్స్, అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో తెలుసుకుంటే యూ కెన్ క్యూర్ ఇట్. లాస్ట్ వరకు ఆ అమ్మాయి ఇంకా కదలలేని పరిస్థితికి వచ్చే వరకు ఎవరికి చెప్పుకోకపోవడం వల్ల, అలాంటివి చదువుకున్న మీలాంటి వాళ్ళు అందరూ సొసైటీలో దాన్ని వెల్ స్ప్రెడ్ చేయాలి, బయటికి చెప్పుకునేటట్టు. డాక్టర్, లేడీ డాక్టర్ కానీ మగ డాక్టర్ కానీ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. డాక్టర్ అంటే దేవుడు,